హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అసలు వీడియోస్ డైట్ ప్లాన్స్ కానీ, ఎక్సర్సైజెస్‌కి కానీ ఎన్ని పెట్టానో చాలా వీడియోస్ పెట్టాను. 20 కేజెస్ హ్యాపీగా ఇంట్లో ఉంటూనే తగ్గిపోయాను. సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తూ, హాఫ్ అన్ అవర్ యోగాసనాలు, ఎక్సర్సైజులు చేసుకుంటూ, హ్యాపీగా, ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా ఇంట్లో ఉన్న తీసుకునే ఫుడ్‌నే తీసుకుంటూ, చక్కగా మంచి డిటాక్స్ వాటర్‌ని తాగుతూ హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యానండి. చాలామంది అయితే వెయిట్ లాస్ వీడియోస్ అయితే చూశారు. సో, కొన్ని వీడియోస్ అయితేనేంటి అందులో అన్నీ చెప్పలేదు. ఇది చెప్పలేదు, అది చెప్పలేదు అన్నారు. చాలా వీడియోస్ అయితే ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్‌గా ప్రతి ఒక్కొక్క వీడియో చేసి పెట్టాను. సో, ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఎలా తినాలి, ఏ డిటాక్స్ వాటర్ తాగాలి అని ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. మీకు అర్థమవుతుంది. సో, ఎందుకోసం చెప్తున్నానంటే చాలామంది ఏమేమో చేస్తున్నారు. యోగాసనాలు వేస్తే తగ్గుతామా అని యోగాసనాలు వేస్తున్నారు. ఎక్సర్సైజులు చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్నారు. ఎన్ని చేసినా తగ్గట్లేదు. సో, ఏదో ఒక లోపం ఉంటుంది. మనము డిటాక్స్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడమో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని సరిగ్గా చేయకపోవడమో, డైట్ ప్లాన్ సరిగ్గా లేకపోవడమో, నిద్ర లేకపోవడమో ఇలా చాలా రకాల కారణాలుంటాయి. నా వీడియోస్‌లో నేను ప్రత్యేకంగా ఎటువంటి దానికైనా సరే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెప్పాను. సో, చూడండి మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను చేసుకునే సింపుల్ ఎక్సర్సైజెస్ అండి ఇవి. ఒక్క 15 మినిట్స్ ఉంటుంది ఈ వీడియోలో ఎక్సర్సైజులు. మీరు చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి ఎక్సర్సైజులు చేసుకోండి. హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో, ఎటువంటి యోగా క్లాసులు కానీ, ఎటువంటి డైట్ ప్లాన్స్ కానీ, క్లాసెస్ కానీ ఇలాగ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. మీకు తప్పకుండా నాకు తెలిసిన విషయాలను షేర్ చేస్తాను. సో, హ్యాపీగా 21 కేజెస్ ఇప్పుడు 20 కేజెస్ తగ్గాను. ఇప్పుడు 21 కేజెస్‌కి వచ్చాననమాట తగ్గడము. సో, ఇంకా నా టార్గెట్ వచ్చేసి 60 కేజెస్‌కి తగ్గాను కదా! 60 కేజెస్‌కి ఇంకా 55 కేజెస్‌కి అయితే రావాలి. సో, తప్పకుండా తగ్గుతాను. సో, నేను చక్కగా సిస్టమేటిక్‌గా ఫాలో అవుతున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో అడగండి. సో, ఈ ఎక్సర్సైజ్‌లు అయితే చేసుకోండి. తప్పకుండా ఎక్సర్సైజ్‌లు ఒకసారి చూడండి. చాలా సింపుల్ వే ఉంటుంది. నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాలు నొప్పులు ఇలాగ ఏమున్నా సరే కొద్దిగా వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకుంటూ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ, డిటాక్స్ వాటర్ తీసుకుంటూ, ఇంట్లో ఫుడ్ తింటూ, చక్కగా ఈ ఎక్సర్సైజ్‌లు అయితే చేసుకుంటూ తగ్గిపోయాననమాట. ఇక్కడ 1 కేజీ డంబుల్స్ అండి. సో, ఇక్కడ నేను చేసే ఈ డంబుల్స్ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఆర్మ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ అయితే మనకి తగ్గిస్తాయన్నమాట. సో, చాలా బాగా వర్క్ అవుతాయి. చాలా బాగా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, నేను మాత్రం 1 కేజీ తీసుకున్నాననమాట. ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్‌లు ఎలా చేసుకోవాలి అంటే మీకు వీలైనంత మట్టుకు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక 10, 10 తీసుకోండి. ప్రతి ఎక్సర్సైజ్‌ని ఒక 10, 10 టైమ్స్ చేయండి. తర్వాత ఇంకా ఈ 10, 10 టైమ్స్ చేసేసరికి మీకు ఇందులో నేను డంబుల్స్ ఎక్సర్సైజెస్ అయితే ఒక 5 చూపించాననుకోండి. 5, 10, 10 టైమ్స్ చేసుకుంటే మీకు 50 టైమ్స్ అయిపోతాయి. సో, నెక్స్ట్ మళ్ళీ ఒక టైం చేయండి. మళ్ళీ ఒక టైం చేస్తే 50 టైమ్స్ అయిపోతాయి. సో, ఇంత సరిపోతుంది. సో, ఇవన్నీ చేయడానికి మనకు ఒక 15 మినిట్స్ పడుతుంది. చక్కగా 15 మినిట్స్ సరిపోతుంది. సో, మనకి చేసేటప్పుడు ఎలాగా మనము ప్లాన్ చేసుకోవాలంటే ఎక్సర్సైజులు చేసేటప్పుడు చక్కగా మనము మన ఆర్మ్ ఫ్యాట్ తగ్గడం కోసం మనం ఇప్పుడు ఇలాగ చేతుల పైనకని నేను డంబుల్స్ ఎత్తుతున్నాను. సో, ఇలాగ ఒక చేతితోటి 10, ఒక చేతితోటి 10 చేశాను. సో, ఇది చేసినప్పుడు మనకి వెయిట్ పడుతుందా లేదా అంటే నొప్పి వస్తుందా లేదా అని చూసుకోవాలి. కొంతమందికి 10 కౌంట్ చేయంగానే పెయిన్ వచ్చేస్తుంది. కొంతమందికి 15 కౌంట్ చేసుకుంటే పెయిన్ వస్తుంది. కొంతమందికి 20 కౌంట్ చేస్తే పెయిన్ వస్తుంది. సో, పెయిన్ వచ్చేదంత వరకు మనము వాటిని మనం చేసుకోవాలన్నమాట. ఆ ఎక్సర్సైజ్‌లనైతే చేసుకోవాలి. తప్పకుండా చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిట్ పడుతుంది. సో, అందరూ ఏం చెప్తారంటే ఒక 100 టైమ్స్ చేయండి ఒక్కొక్క ఎక్సర్సైజ్ అని చెప్తారు. ఎందుకంటే 100 టైమ్స్ చేయడానికి మనకి వెయిట్ పడుతుంది కాబట్టి చేయమంటారు. కాకపోతే 100 టైమ్స్ చేసేంత ఓపిక మన దగ్గర ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. సో, ఎక్సర్సైజ్‌లు ఎక్కువ శాతం ఎంతవరకు చేయాలనేది చాలామందికి తెలీదు. ఎంతవరకు అంటే మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ వెయిట్ అంటే ఇప్పుడు మనం ఆర్మ్స్ కోసము మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సో, ఆర్మ్స్ దగ్గర మనము ఏ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నామో అక్కడ మనకి వెయిట్ పడి కొంచెం పెయిన్ వస్తుంది.
సో ఆ పెయిన్ మనకి 10 కౌంట్ చేయగానే కొంతమందికి వస్తుంది, కొంతమందికి 15 కౌంట్ చేస్తే వస్తుంది, కొంతమందికి 20 కౌంట్ చేస్తే వస్తుంది, 25 కౌంట్ చేసుకుంటే వస్తుంది. సో మీకు ఎంతవరకు మీరు ఎంతవరకు చేయగలిగితే కౌంట్ చేసుకొని ఎంతవరకు పెయిన్ వస్తుందో అప్పుడు ఆ పెయిన్ కొంచెం ఆ పెయిన్ వచ్చిన తర్వాత ఒక 5 టైమ్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో అతిగా పెయిన్ వచ్చినా సరే, విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది 100 చెయ్యాలి కానీ చేశాననుకోండి, బాడీ పెయిన్స్ అనేటివి విపరీతంగా అయిపోతాయి అన్నమాట. ఆ విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేసేసరికి మీకు ఏమవుతుంది, నెక్స్ట్ డే చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, చెయ్యలేరు. సో పెయిన్ ఎలాగ ఉండాలంటే ఆ పెయిన్ మనకి హాయినిచ్చే విధంగా ఉండాలి. సో ఈరోజు ఈ ఎక్సర్సైజులు చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాక్టివ్గా బాడీ యాక్టివ్ అయ్యి రేపు మార్నింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి అని మీకు అనిపించాలి. సో అలాగ ప్లాన్ చేసుకోండి ఎక్సర్సైజెస్ని. అంతే తప్ప గొడ్డెది చేల్లో పడ్డట్టు విపరీతమైన వ్యాయామము, విపరీతమైన ఎక్సర్సైజులు కూడా మంచివి కాదు. సో బాడీ మీద వెయిట్ పడతాయి. సో మన ఏజ్ని బట్టి కూడా మనము చేసుకోవాలి. సో మనము చిన్న వయసు అనుకోండి, ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్నారంటే వాళ్ళ ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత బాడీ మీద ఎఫెక్ట్ పడినా సరే మళ్ళీ తెల్లర వరకు వాళ్ళకి సరిపోతుంది. సో మనము ఒక 40 ఇయర్స్కి వచ్చాము, 35 నుంచి 45 ఇయర్స్లో ఉన్న వాళ్ళము. సో ఎప్పుడైనా సరే హెవీ బర్డెన్ పెట్టుకోకుండా చక్కగా ఈజీ వేలో చేయొచ్చు. లేదు 1 అవర్ చేస్తేనే తగ్గుతామంట, 15 మినిట్స్ చేస్తే తగ్గమట, ఇలాగ ఏమీ ఉండదు. అసలు అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకండి మీరు. ఎందుకోసం చెప్తున్నానంటే అలాగ పెట్టేసుకొని సో కొద్ది రోజులు కష్టపడి ఆ కష్టం ఎలాగైతుందంటే ఇంకా నాతోటి కాదు అన్నట్టుగా చేసేసుకొని బాడీ పెయిన్స్ అసలు తగ్గకుండా చేసేసుకొని ఎందుకు వచ్చిందిరా బాబు నేను ఇవన్నీ ఎందుకు చేయాలి అని అనుకుంటాము. అలాగనుకొని మధ్యలోనే ఆపేస్తాము. అలా కాకుండా చక్కగా మీరేం చేయాలి అంటే మీరు చక్కగా మీ బాడీని మంచిగా మోల్డ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా టైంని స్పెండ్ చేసుకుంటూ తగ్గడం చాలా మంచిది. అంతే తప్ప ఓవర్గా చేసేసుకొని బాడీ పెయిన్స్ తెచ్చేసుకొని అలసిపోయి సో మళ్ళీ ఇది కాస్త వేరే దాంట్లోకి వెళ్ళేలాగా చేసుకోకండి. సో ఇక్కడైతే డంబుల్స్ ఎక్సర్సైజ్ చూసారా 5 ఆ 5 మనం చక్కగా చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి నేను ఈ డంబుల్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా చేసుకునే ఈ ఎక్సర్సైజెస్ అనమాట. ఒక 5-6 ఎక్సర్సైజెస్ ఉంటాయి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనమాట. సో టోటల్ ఆర్మ్ ఫ్యాట్ అండ్ బాడీ ఫ్యాట్ మీద చక్కగా పడుతుంది, వెయిట్ అనేది విపరీతంగా పడుతుంది. పడి మనము చక్కగా వెయిట్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతాం అన్నమాట. సో మనకి చాలా బాగా రిలాక్స్గా ఉంటుంది. సో ఇలాంటివి ఎన్నుకోండి, ఇలాంటివి చేసుకోండి. అంతే తప్ప కానీ ఏవో చేయరానివి పెట్టేసుకొని సో అందరూ చేస్తున్నారు, వాళ్ళు ఫిట్గా ఉన్నారు కాబట్టి నేను చెయ్యాలి అని పెట్టుకోకండి. మీరు ఫిట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ బాడీ అనేది మౌల్డ్ అవ్వాలి అంటే మనకు తగినవి మనం చేయగలిగినవి మాత్రమే చేసేసుకొని తగ్గితే సరిపోతుంది కదా. ఓవర్గా చేయలేనివి మనకి వీలు కానివి పెట్టేసుకొని చేయడం అవసరమా అనేదైతే నా కాన్సెప్ట్. సో లేదు మేము చేయగలము, మేము ఇంత వయసు వచ్చినా ఫిట్గా చేయగలము అనుకుంటే ఏ ఆసనాలైనా వేసుకోవచ్చు, ఏ ఎక్సర్సైజెస్ అయినా చేసుకోవచ్చు, మీకు అంతగా ఉంటాయి. కానీ కొంతమంది ఉంటారు బ్యాక్ పెయిన్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నడవలేని వాళ్ళు ఉంటారు, ఎక్కువగా హెవీగా చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బరువు తగ్గాలని ఎలాగైతే ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఇవి చెప్తున్నాను అనమాట. ఇది సింపుల్ వే. సో ఇవి కూడా మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి, చాలా బాగా వర్క్ అవుతాయి. ఫస్ట్ అది తెలుసుకోండి. సో వర్కౌట్స్ అనగానే విపరీతమైన వర్కౌట్స్ వేసేసేసి ఆడడం కాదు. వర్కౌట్ అంటే మన బాడీని ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి మనం వర్కౌట్స్ని ఎన్నుకోవాలి తప్పగానే ఓవర్ వెయిట్గా ఉండేటివి చేయడము, ఓవర్గా మన బాడీ స్ట్రెస్కి ఫీల్ అయ్యేటివి చేయడం కాదు ఎక్సర్సైజెస్ అంటే. మీ బాడీ చక్కగా మీ బాడీ ఎలాగ తీసుకుంటుందో ఆ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. ఇవి ఇప్పుడు నేను చెప్పేటివి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్. సో ఈజీ అన్నమాట, చాలా ఎంత ఈజీ అంటే అంత ఈజీ. సో కంటిన్యూషన్గా చేశారంటే మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా, మొక్కాల నొప్పులు ఉన్నా, ఏవి ఉన్నా సరే మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సో బ్యాక్ బోన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు, అండ్ మీ బోన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు, మీ మజిల్స్ మీద, మీ కండరాల మీద అండ్ మీ ఫ్యాట్ మీద మాత్రమే ఎఫెక్ట్ పడి చక్కగా మీరు ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. ఇంత చక్కగా చెప్తున్నాను. ఈ వీడియో పూర్తి వరకు ఎవరికి చూస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేదన్నీ ఫాలో అయ్యి ఒక్కరైనా సరే
ఫాలో అయ్యి చక్కగా తగ్గితే సరిపోతుంది. నాలాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనే ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, పాదం దగ్గర వేళ్ళ పైన నిలబడి ఇలాగ పైనికి వేళ్ళు చేతులు పైకి పెట్టి ఒక నమస్కారముగా తీసుకొని వచ్చి ఇలాగ మీరు ఒక 1 మినిట్ నిలబడితే మంచిది. 1 మినిట్ నిలబడతారా, 2 మినిట్స్ నిలబడతారా, లేదు ఇంతవరకు నిలబడలేము అనుకునే వాళ్ళు హాఫ్ మినిట్ అయినా సరే నిలబడితే మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యి మన మజిల్స్ మీద, మన బోన్స్ మీద, ప్రతి ఒక్క దాని మీద, మన ఫ్యాట్ మీద అనేది ఎఫెక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్, ఇవి ఇలాగ కాళ్ళని పైనకి లేపి చేతులని మన ఛాతీ భాగం దగ్గర పెట్టుకుని అక్కడి దాకా మోకాలు తాకేలాగా చేసే ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ తొడల దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది, చక్కగా ఉంటుందన్నమాట. ఇవి మీరు 10 చేసుకోండి. ఫస్ట్ ఒక 10 చేసుకోండి. అండ్ నెక్స్ట్ 10 అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ చేస్తాయో ఒక 5 ఎక్సర్సైజెస్ పెట్టుకోండి. 5 ఎక్సర్సైజెస్ పెట్టుకొని ఫస్ట్ 5 ఎక్సర్సైజెస్ అన్నీ 10 టైమ్స్ చేసుకొచ్చుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 టైమ్స్, అలాగే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ చేశారనుకోండి 15 మినిట్స్ అయిపోతుంది. సో చక్కగా మీకు ఆటోమేటికల్గా మీరు చేసే ఎక్సర్సైజెస్ తోటి మీకు బాడీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతున్నదని మీకే తెలుస్తుంది. సో అంతవరకు చేయండి. స్ట్రెస్ ఫీల్ అయ్యేదాకా చేయకండి. మీ బాడీ అనేది ఎలాగంటే ఫ్యాట్ బర్న్ అయ్యే స్టేజ్ ఎంతవరకు ఉంటుందో మీకు తెలిసిపోతుంది, అంతవరకు చేయండి. తర్వాత ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఇంకా బాడీ ఆపమంటుంది అన్నా సరే చెయ్యొద్దు, అలాగ చెయ్యకండి. సో ఇప్పుడు మామూలుగా నేను ఇలా చేస్తున్నాను చూసారా, ఇలా చేతులు కింద పెట్టేసి ఇలా నిలబడి ఇలా చేసినప్పుడు ఒక 10 కౌంట్ చేసుకోండి. సో మీకు ఏది అంటే పెయిన్ ఏది వస్తలేదన్నాక ఇంకొక 10 కౌంట్ చేసుకోండి. అలాగా ఇంకా నాకు చాలు అనుకునేటప్పుడు ఒక్క 5-6 చేసి సో రిలాక్స్ అయిపోండి. సో అలాగే ఎక్సర్సైజెస్ అనేటివి ఇలాగ చేసుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. చక్కగా మీకు తెలియకుండానే మీరు ఈజీ వేలో బరువు తగ్గుతూ ఉంటారు. ప్రతి నెల ఎంత తగ్గామో ప్రతి నెలకి 5 కేజీలు తగ్గాలి, 6 కేజీలు తగ్గాలని పెట్టుకోకండి. వెయిట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనము హెవీగా తగ్గిపోతాము, ఒక 3 మంత్స్లో 10 కేజెస్ అలా తగ్గిపోతాం. తర్వాత ఆ తగ్గే విధానం అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. కానీ ఒక సిస్టమేటిక్ వేలో ఇలాగే చక్కగా ఇంకా డే మిస్ అవ్వకుండా అలాగ చేసుకుంటూ, ఒక పీరియడ్స్ వచ్చాయనుకోండి పీరియడ్స్ టైంలో మీరు చేయకుండా చక్కగా ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోండి. హ్యాపీగా ఒక 6 మంత్స్లో మీరు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవుతారు. 6 మంత్స్లో నేను 20 కేజెస్ హ్యాపీగా రీచ్ అయిపోయాను. సో ఇంకో 5 కేజెస్ తగ్గాలి, 55 కేజెస్కి రావాలి. సో నా టార్గెట్ అయితే 55 కేజెస్ హ్యాపీగా వస్తాను. ఇంకా దానికోసం ఒక 2 మంత్స్ పడినా కూడా ఇప్పుడైతే 21 కేజెస్కి అయితే వచ్చానమాట. అంటే 59 కేజెస్లో ఉన్నాను. ఇంకొక 4 కేజెస్ దానికి 1 మంత్ పట్టినా 2 మంత్స్ పట్టినా నో ప్రాబ్లం. కాకపోతే హెల్దీగా తగ్గాలి. హెల్దీగా తగ్గడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ తగ్గిన వెయిట్ మళ్ళీ గెయిన్ అవ్వకుండా లైఫ్ లాంగ్ ఉండేలాగా చూసుకోవడమే మెయిన్ మన టార్గెట్ అదన్నమాట. అలాగ చేసుకొని హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో చూపించిన ఎక్సర్సైజ్లు అన్నీ చాలా ఈజీ వేలో ఉంటాయి. నేను చెప్పిన మాటలు విని చక్కగా ఫాలో అయిపోండి. చక్కగా ఈ ఎక్సర్సైజులు చేయండి. అండ్ యోగాసనాలతో ఉన్న వీడియో కూడా ఉంది. చక్కగా సింపుల్ యోగాసనాలు, చెక్కి యోగాసన, తర్వాత ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలాగే ఇవి చేసిన తర్వాత మనం ఎప్పుడెప్పుడైతే వెయిట్ లాస్ అవుతూ ఉంటామో ఆటోమేటికల్గా మనకి ఓపిక వచ్చినప్పుడు ఇంకా కొత్త ఆసనాలు వేసుకుంటూ కొత్తగా చేసుకుంటూ హ్యాపీగా రోజు ఒక 15 మినిట్స్ వర్కౌట్, ఒక 15 మినిట్స్ వాకింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఇలాగ మెయింటైన్ చేయండి. హెల్దీగా తగ్గిపోతారు, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చూపించే ప్రతి ఎక్సర్సైజ్ బాడీ మీద మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. హెల్దీగా తయారవుతాము. అండ్ ఇది పెయిన్స్ వచ్చినప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఈ పెయిన్స్ అనేటివి హాయిని ఇస్తాయి అన్నమాట. శరీరానికి చాలా హాయిని ఇస్తాయి. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే మెల్లగా నెమ్మదిగా, అంటే ఎక్సర్సైజెస్ ఫాస్ట్గా చేయకండి, నెమ్మదిగా. సో కాళ్ళు లేపేటప్పుడు, చేతులు లేపేటప్పుడు నెమ్మదిగా లేపండి. ఒక 5 కౌంట్ చేయండి. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఒక 5 కౌంట్ చేసుకోండి. హ్యాపీగా 5 కౌంట్ చేసుకుంటూ మెల్లగా 15 మినిట్స్. సో మనం వెయిట్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటామో మన బాడీలో ఉన్న టోటల్ మజిల్ అంతా హెల్దీగా తయారవడము, ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటికల్గా మనకు హెవీగా చేసుకోవడానికి మనకి ఆటోమేటికల్గా మన బాడీ సపోర్ట్ చేస్తుంది. అప్పుడు హెవీగా ప్లాన్ చేసుకోవాలన్నమాట.
సో ఆయాసం వస్తుంది, ఆయాసం వచ్చినా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ మీరు టైంని కేటాయించుకోండి. ఫస్ట్ నేను రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవరు తప్పకుండా వాకింగ్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవరు నేను తప్పకుండా ఎక్సర్సైజులు చేయాలి, ఏవో ఒకటి. సో పెట్టుకోండి. ఒక టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంని బట్టే మనకి కౌంట్ అవుతుంది. మన కోసం మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కష్టపడుతున్నామని మన బాడీకి తెలియాలి. మన బ్రెయిన్ ఎలాగంటే మన బ్రెయిన్ అన్ని పనులు చేసేటప్పుడు అవి రెగ్యులర్గా చేసే పనులని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇవి చేసే పనులు ఏంటి, నా కోసం నేను చేస్తుంది, తన బాడీ కోసం చేసుకుంటున్న వర్కౌట్స్ ఇవి అని ఎప్పుడైతే మా బ్రెయిన్ అనేది మనకి థింకింగ్ అనేది చేస్తుందో అప్పుడు ఇది ఏదైతే ఉందో మనం చేసే ఎక్సర్సైజ్లన్నీ మన బాడీ మీద, మన మజిల్స్ మీద, మన ఫ్యాట్ మీద అన్నిటి మీద పడి మనకప్పుడు సపోర్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసం మన కోసం మనం టైం కేటాయించుకోవడం. సో ఎంత పనన్నా చేయండి, ఇంటి పని ఎంత హెవీగా చేసినా, ఎంత ఊడ్చినా, తుడిచి, ఎన్ని బోళ్ళు కడిగినా, గిన్నెలు కడిగినా, ఎన్ని చేసినా అది పనే అవుతుంది తప్ప వర్కౌట్ అనేది కాదు. సో చక్కగా ఎంటీ స్టమక్ని తోటి ఈ ఎక్సర్సైజులు, ఎంటీ స్టమక్ తోటి వాకింగ్ స్టార్ట్ చేయండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకోండి, చక్కగా డిటాక్స్ వాటర్ తాగండి. ఇలాగ అన్నీ చేసి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో చెప్పాలనుకున్నది అయితే ఇది. మీరు వీడియో పూర్తి వరకు చూస్తే మీకు ఏ డౌట్స్ అయినా సరే కామెంట్లో అడగండి. తప్పకుండా హ్యాపీగా హెల్తీగా అందరూ వెయిట్ లాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఒక్కరైనా సరే ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అంతకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదని నేనే అనుకుంటున్నాను. సో మీ తర్వాత మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.